లక్ష్మారెడ్డి గారు. అందరికీ నమస్కారాలు సార్. ముఖ్యంగా అవకాశం ఇచ్చినందుకు మా లీడర్ గారికి, విప్ గారికి, స్పీకర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. మా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. సార్, తెలంగాణ ఎన్నో సంవత్సరాల కోరిక సార్. ఇది ఎంతోమంది ఎన్నో పార్టీలు ఉద్యమాలు చేస్తే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది సార్. కొందరు అనుకుంటున్నారు సార్ వాళ్ళ వలన వచ్చిందని. ఎవరి వలన కాదు సార్, అన్ని పార్టీల పోరాటం, ఎంతోమంది ఆత్మ బలిదానం, ఎంతోమంది మహాపురుషులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ పోరాటం వలన ఈరోజు ఈ తెలంగాణ ఈ పరిస్థితికి వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. రెండోది, మా మంత్రులు ఇద్దరు మాట్లాడారు సార్, గౌరవ మంత్రులు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనే, రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడటం జరిగింది సార్. ప్రజాస్వామ్యం అంటే సార్ ప్రజల్లోపట అడగరు సార్, ప్రజానాయకుల వ్యూస్ ప్రకారము నడుచుకుంటారు సార్. ఈ భారతదేశాన్ని యూపీఏ ప్రభుత్వం నడిపిస్తుంది సార్. అంటే మెజారిటీ పార్లమెంటు సభ్యులు సపోర్ట్ ఉన్న యూపీఏ పాలిస్తుంది సార్. యూపీఏ ప్రభుత్వం, క్యాబినెట్, యూపీఏ పార్ట్నర్లు అందరూ కూడా తెలంగాణకు అనుకూలము అని తెలియజేశారు. క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్లో పాస్ చేశారు, ప్రెసిడెంట్కి ఇచ్చారు. ప్రెసిడెంట్ ఇక్కడికి చర్చించండి, మీ వ్యూస్ చెప్పండి అని ఇక్కడికి రావటం జరిగింది సార్. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం ఎట్లయితుందో నాకేం అర్థం కాలేదు సార్. ఓకే, ప్రజాస్వామ్యం ఎట్లా కూడా అర్థం కాలేదు సార్ నాకు. మెజారిటీ అదే కాదు సార్, ఎన్డీఏ కూడా కన్సెంట్ ఇచ్చింది సార్ దీనికి. తెలంగాణ బిల్లు పెట్టుండి మేము ఓటేస్తామన్నది. అంటే పార్లమెంట్లో ఉన్న 80% ఆఫ్ ది పార్లమెంట్ మెంబర్లు, అంటే 80% ఆఫ్ ది పీపుల్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు తెలంగాణకు అనుకూలం తెలియజేశారు కనుక ఇంకా ఇది ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగ విరుద్ధం కాదు అని నేను తెలియజేస్తున్నాను సార్. తర్వాత సార్, ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం రాష్ట్రానికి వస్తే సార్, ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు సమ్మతం తెలియజేసినాక కాంగ్రెస్ ఒప్పుకుంది సార్. కనుక ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 80% ఆఫ్ ది మెంబర్సు ఇక్కడ ఇదివరకు ఒప్పుకున్నారు కనుక 80% ఆఫ్ ది ప్రజలు దీనికి ఒప్పుకున్నట్టే సార్. కనుక ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధంగా ఉంది అని కూడా నేను తెలియజేస్తూ సార్, ఇది అస్సలు విషయం మర్చిపోయింది సార్. తెలంగాణ వచ్చింది అని ఇక్కడ అందరికీ తెలుసు సార్, నార్కో అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది సార్. అయితే దేని కొరకంటే సార్, అక్కడ లీడర్లు అయిదామని, హీరోలు అయిదామని ఉరుకులాట తప్ప తెలంగాణ వచ్చేసిందని ఆ ముగ్గురికి తెలుసు సార్. పోరాడుతున్న ముగ్గురు పేర్లు నేను చెప్పగానే ముగ్గురు అక్కడ హీరోలు అయిదామని ఈ బిల్లు ఇంకా దీనిపైన ఏదో ఒకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారే తప్ప తెలంగాణ వచ్చేసిందని తెలుసు సార్ వీళ్ళందరికీ. కనుక తెలంగాణ రావటం వలన లాభ నష్టాలు ఉండొచ్చు కాక వాళ్ళు అనుకున్నట్టుగా, తెలంగాణ ఇస్తే మేము ఎండిపోతామంటే ఇన్ని రోజులు నీళ్ళు దొంగతనం చేసినట్టే కదా. ఇన్ని రోజులు లేనిది కొత్తగా మీకు డెజర్ట్ ఎట్లయితుంది అంటే ఎన్ని రోజులు ఏదో అన్యాయం జరిగి ఉండి ఉంటుంది అనే భావన వాళ్ళు చెప్పే దాంట్లోనే కలుగుతుంది. కనుక ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా సార్, అసలు విభజన మనుషుల విభజన కాదు సార్, ఇది పరిపాలన విభజన మేము కోరుకుంటున్నాం సార్. కానీ వీళ్ళు ఇట్లనే డిలే చేస్తే సార్ మనుషుల విభజనకు దారి తీస్తుంది. కనుక దయచేసి ఇది జరిగిపోయింది, యునానిమస్గా ఒప్పుకోండి, యునానిమస్గా బిల్ పాస్ చేద్దాము. దీన్ని అసలు
మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం అందరం అన్ని పార్టీలలో కలిసి సార్ నాకు ఇంత ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్? అరే ఒకరొకరు గంటలు మాట్లాడండి సార్. సార్ నాకు 2 నిమిషాలు ఐ విల్ కన్క్లూడ్ ఓన్లీ 2 minutes. Please conclude. సార్ విభజనకు అనుకూలమని తెలియజేస్తే చర్చనే వేరుగా ఉండేది సార్. విభజనకు ఒప్పుకుంటే మన రాష్ట్రానికి ఏమేం కావాలనో మనం పోరాడి అన్ని పార్టీలను కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో తెచ్చుకోవచ్చు సార్. ఇక్కడికి సార్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీల బ్రాంచెస్ అన్నిటినీ ఆంధ్రాలో పెట్టమని అడుగుదాం సార్. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పోతాయనో లేదంటే నీళ్లు కష్టమవుతుందనో కనుక ఆలోచించొద్దని తెలియజేస్తూ సార్ లాస్ట్గా సార్ వాళ్ళకి సముద్రం ఉంది సార్. వర్షాలు పడకపోతే కనీసం చేపలు తినడం బతుకోవచ్చు సార్. వాళ్ళు ఓడరేవులు పెట్టుకోవచ్చు సార్. తర్వాత రొయ్యలు పెంచుతున్నారు సార్. ఎన్నో లాభాలు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. సార్ ఫ్యూచర్లో సార్ అలా కన్క్లూడింగ్ సార్ ఫ్యూచర్లో సార్ సముద్రం నీళ్ళుగా మారనున్నాయి సార్. ఫ్యాక్టరీలకు డీలిసాలినేట్ చేసి తాగటానికి వ్యవసాయానికి ఇండస్ట్రియల్ కూడా ఉపయోగపడతాయి. కనుక బాధపడకండి, కలిసి ఉందాం, పరిపాలనా విధంగా విధిపోదాం, కలిసి ఉండి అన్ని సాధించుకుందాం, పరిపాలననేమో విభజించుకుందాం, కలిసి ఉండి అన్ని సాధించుకుందామని కూడా అందరి మిత్రులకు అన్ని పార్టీల వాళ్ళకు ఈ శాసనసభలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై తెలంగాణ అని తెలియజేస్తున్నా. అందరినీ ఓట్లేసి ఈ బిల్లును పాస్ చేయవలసిందిగా. ఓట్లు లేదు, మీ వ్యూస్ను చెప్పి మరి దీన్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నా. జై హింద్.